నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. మనం కటింగ్ పెట్టాను కదా, స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలండి. కటింగ్లో చూపించాను కదా మీకు, ఇది బక్రం క్లాత్ కట్ చేసుకోవడం. ఇదిని చుట్టూ కుట్టేసుకొని మెయిన్ పీసు ఒరిజినల్ పీసు జాయిన్ చేసి పెట్టుకున్నానండి నేను ఇలాగా బాడీ పార్ట్కి. అలా సెంటర్లో కటింగ్ పెట్టుకున్నాం కదా, ఫస్ట్ ఆ కటింగ్ ఈ బకరం క్లాత్ లైనింగ్ కటింగ్ ఒక దగ్గర పెట్టుకుని ఇలా సెంటర్లో కుట్టుకోండి. అంటే క్లాత్ మనకు కదలకుండా ఉంటుంది, సిల్క్ క్లాత్ కదా జారిపోతుంది. తర్వాత వెనకాల ఒకసారి మిడిల్కి వచ్చిందో లేదో చూసుకుని నెక్ చుట్టూ కూడా బకరం మీద క్లాత్ పడకుండా, బకరం మీద కుట్టు పడకుండా ఇలా కుట్టుకోండి. కార్నర్స్ దగ్గర సూది దింపి పాదం ఎత్తి కుట్టుకుంటే మీకు షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తుందండి. ఇలా చుట్టూ కుట్టేసుకొని పావించు క్లాత్ ఉంచుకుని కట్ చేసేయండి నెక్ చుట్టూని. అలా కట్ చేసిన తర్వాత మూలల దగ్గర షేప్ దగ్గర చిన్న చిన్న కట్స్ ఇచ్చి ఇలా రివర్స్ చేసుకోవాలండి. చేతితో సర్దుకుంటూ నీట్గా చుట్టూ కూడా సర్దుకుని టాప్ స్టిచ్ వేసుకోవాలండి. నెక్కి చుట్టూని నెక్ ఎలాగైతే ఉందో అలాగా పైన కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసేటప్పుడు కూడా సూది కిందకి తిప్పి పాదం ఎత్తి కుట్టుకోవాలండి. కటింగ్ పెట్టి ఛానల్ అయిందండి. కొంచెం డైలీ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను కానీ కొంచెం కుదరట్లేదు. పెట్టడానికే ట్రై చేస్తాను. ఇలా నెక్ షేప్ కుట్టేసుకున్న తర్వాత కింద మన బకరం క్లాత్ ఉంటుంది కానీ దానికి చేతి కుట్టు వేసుకుంటే బాగుంటుందండి. మిషన్ కుట్టు అయినా వేసుకోవచ్చు. నేనైతే చేతి కుట్టు వేస్తాను, చేతి కుట్టు అయితే బాగుంటుంది. తర్వాత ఇలా సమానంగా మధ్యలోకి చూసుకొని డాట్స్ వేసుకోవాలండి. షోల్డర్ మిడిల్లోకి చూసుకొని బ్లౌజ్కి మనం ఎలా అయితే వేసుకుంటామో దానికన్నా కొంచెం ఫ్రంట్కి ఇలాగ 3.5 ఖర్చు పెట్టుకుని వేసుకోవాలండి. రెండు వైపులకు కూడా సేమ్ అంతే. ఫ్రంట్ బ్యాక్ దానికి కూడా అంతే అలాగే వేయాలి. అంతేనండి. తర్వాత బ్యాక్ నెక్ కూడా ఇలాగ 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి నెక్ చుట్టూని. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ అంతే అండి. లైనింగ్ జాయిన్ చేసుకున్నాను నేను. ఇది కూడా మిడిల్లో కట్ దగ్గర పెట్టుకుని ఇలా సెంటర్లో కుట్టుకోవాలి. సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే కుట్టామో ఇది కూడా సేమ్ అంతే. కాకపోతే మీకు చూపించాలి కదా, అలాగంటే నీకు కొంతవరకు తెలియదు కదండి, అందుకని నేను చూపిస్తున్నాను. ఇది కూడా బకరం మీద క్లాత్ మీద కుట్టు పడకుండా ఇలా బకరం పక్కనే కుట్టుకుంటూ రావాలి. కుట్టుకుంటూ వచ్చి దీన్ని కూడా పావించి ఉంచుకొని కట్ చేసుకుని నెక్ చుట్టూని ఇవి కూడా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని రివర్స్ చేసుకుని దీనికి కూడా స్టాప్ స్టిచ్ వేసుకోవాలండి. మనుగుడు కుట్టు వేసుకోవాలి. దీనికి కూడా ఫ్రంట్ పార్ట్కి వేసినట్టే డాట్స్ వేసుకోవాలండి. రీసెంట్గా లైక్ ఇవ్వండి. మీకు ఇంకా ఏమీ అర్థం కాకపోతే అడగొచ్చండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిగా దసరా హడావుడి అయిపోతే పెడతానండి డైలీ వీడియోస్. ఇప్పటి వరకు కొంచెం ఖాళీ లేదండి, గుళ్ళకి వెళ్ళడం కటాని. ఇప్పుడు దీనికి కూడా సేమ్ అంతే డాట్స్ వేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి వేసినట్టే వేసేసుకొని దీనికి కూడా సేమ్ 3.5 పెట్టుకుని వేసుకోండి. 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా 3 ఇంచుల డాట్ పెట్టుకోండి. అంతేనండి. కింద మనకి బాటమ్ పార్ట్ ఉంటుంది కదండి, అది ఒక ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను. ఆల్రెడీ 2 పీసులు వచ్చినాయి కదా, ఒక పీస్ కుట్టేసాను నేను. ఒక పీస్ మీకు చూపించాలి కాబట్టి కుడుతున్నాను. మీకు కొత్త వారికి అయితే డబుల్ ఫోల్డ్ చేసి కుడితే
చివర్లో ఎక్కువ తక్కువ సాగిపోయినట్టు గట్రా వస్తుంది కదండి, అలా లేకుండా చిన్న టిప్ చెప్తున్నాను నేను. ఇది ముందు ఒక ఫోల్డింగ్ చేసుకుని తర్వాత మళ్ళీ దాని మీద ఇంకో ఫోల్డింగ్ చేసి కుట్టారంటే కొంచెం టైం టేకింగ్ ఉంటుంది కానీ మీకు నీట్గా వస్తుందండి, వంకర తిరగకుండా ఫినిషింగ్గా బాగుంటుంది. ఫస్ట్లో నాకు కూడా అలాగే వచ్చేది. ఇలా వేస్తే నీట్గా మీకు చీర పాల్సే కాదు, అంచులు కదా, ఏదైనా సరే నీట్గా వస్తుందండి. డబుల్ ఫోల్డ్ డైరెక్ట్గా కాకుండా ముందు ఒకసారి ఫోల్డ్ చేసి కుట్టేసుకొని తర్వాత ఫోల్డ్ చేసి కుట్టుకుని నీట్గా వస్తుంది మీకు. వంకరలు అవి తిరిగినట్టు ఎక్స్ట్రా గట్రా రాకుండా. సేమ్ లైనింగ్ పీస్ కూడా 2 పీసులు వచ్చినాయి, దానికి కూడా అలాగే కుట్టాలండి. కింద కుట్టేసిన తర్వాత నడుము దగ్గర జాయింట్ చేస్తున్నాను నేను. బాటమ్ పార్ట్ లైనింగ్ పీసు మెయిన్ పీసు కలిపి ఇలా నడుము దగ్గర కుట్టు వేసుకోవాలి. ఆల్రెడీ ఒక పీస్కి కుట్టేశాను, రెండో పీస్ చూపిస్తున్నాను మీకు. అంతేనండి, ఒక కుట్టు వేసుకుంటే సరిపోద్దంటే జారకుండానే. మనకు ఖర్చులు కనిపించకుండా కుట్టాలంటే బాడీ పార్ట్ మధ్యలో పెట్టుకుని అటు ఇది ఒకవైపు అది ఒకవైపు ఇది పెట్టుకుని కుట్టుకొచ్చేటప్పుడు ఖర్చులు లోపలికి వెళ్ళిపోతాయి. మనకి తర్వాత ఎప్పుడైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఇలా అయితే మనకి ఎప్పుడు కలితే అప్పుడు టైట్ చేసుకోవచ్చు, లూజ్ కూడా చేసుకోవచ్చు అండి. అందుకని ఈ విధంగా చూపిస్తున్నాను నేను. తర్వాత షోల్డర్స్ 2 జాయిన్ చేసుకోండి, 1/2 ఇంచ్ ఖర్చు పెట్టి ఉంచుకుని నెక్కలో. అంతేనండి, ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ జాయిన్ చేసుకోండి. హ్యాండ్స్ ఏమీ చూపించట్లేదు నేను, అంటే కటింగ్ కట్ ఏం పెట్టలేదండి, స్టిచ్చింగ్ చూపిస్తాను ఇందులోని. ఇలా బాటమ్ పార్ట్ నడుము దగ్గర మిడిల్కి పెట్టుకుని కుట్టేసుకోండి. 2 కుట్లు వేసుకోండి. మెయిన్ పీస్ పైకి పెట్టుకుని ఇది రాంగ్ సైడ్ అది ఇది ఒకవైపు వచ్చేలాగా మెయిన్ పీసులు 2 ఒకవైపు వచ్చేలా పెట్టుకుని మధ్యలో కుట్టు వేసుకుంటే ఇలా వస్తుంది. అంతే. హ్యాండ్స్ ఏమీ చూపించలేదండి, చిన్న పఫ్ పెట్టాను నేను. ఇలాగ చంక లూజు ఇవన్నీ చూసుకొని మిగతాదంతా సేమ్ మనం ఆది కొలత ఎలాగైతే ఉంటుందో అలా తీసుకుని కుట్టు వేసుకోవడమేనండి. బాటమ్ పార్ట్ కింద కూడా 2 వైపులా జాయింట్ చేసుకోవాలి. నేను ఒక సైడే చూపించాను. ఇలా కుట్టేసుకొని నడుము దగ్గర ఎంత లూజ్ ఉందో చూసుకుని ఒక 3 ఇంచులు కుట్టిన తర్వాత అప్పుడు లైనింగ్ పక్కకు పెట్టేసి ఒరిజినల్ పీస్ కుట్టేసుకోవాలి ముందు చివరి వరకుని. ఇలా చివరి వరకు కుట్టేసుకుని తర్వాత మళ్ళీ పక్క నుంచి ఇంకో కుట్టు వేసుకుని కింద నడుము దగ్గర